ఈ వీడియో ఎవరి కోసం అంటే, ఎవరైతే స్టాంప్ 1G ఎక్స్టెన్షన్ కోసం అప్లై చేసి వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం. ఏంది అంటే స్టాంప్ 1G ఎక్స్టెన్షన్ కోసం 6 మంత్స్ నుంచి 8 మంత్స్ నుంచి రిజెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు ఒక్కసారి స్టాంప్ 1G ఎక్స్టెన్షన్ క్రైటీరియా ఏంది అనేది ఒక్కసారి ChatGPTలో ఒక్కసారి సెర్చ్ చేసి చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. ఆడ సింపుల్. మనం ChatGPT అన్నిటికీ లింకులు ఆడుతున్నాం ChatGPTలో, కానీ ఈ ఒక్క ముచ్చట మాత్రం లింకులు ఆడతలేరు. అందరూ ఫేస్బుక్లో పెడుతున్నారు, యూట్యూబ్లలో పెడుతున్నారు, ఆడ ఈడ పెడుతున్నారు. మీరేమైనా సిక్ అయినారా? మీకు ఏదైనా ఇంటర్వ్యూలు షెడ్యూల్ అయ్యి మీరు మీకు కన్ఫర్మేషన్ జాబ్ వచ్చే అవకాశం ఉంది, మీకు వాళ్ళు వీసా స్పాన్సర్షిప్ చేసే అవకాశం ఉంది అనే ఆప్షన్ ఏదన్నా ఉంటే అది మీరు మీ వీసా ఆఫీసర్ని మీరు రాసే SOPలో కన్విన్స్ చేయగలిగితే, వాళ్ళు ఏదో కనికరం ఉంటే వాళ్ళు మీ 1G ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే దాదాపు అందరి రిజెక్షన్ కొట్టుడే ఉంటుంది మొత్తం. ఇప్పుడు ఏం జరుగుతుందో అదే సిచ్యువేషన్. ఇంకొకటి ఏంటంటే, లేదంటే మీరు ఒక పని అంటే ఒక ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు, ఆ వర్క్లో మీ అవసరం ఉంది కాబట్టి మీకు ఎక్స్టెన్షన్ అవసరము అని అనుకుంటే మాత్రమే మీకు ఎక్స్టెన్షన్ చేస్తారు. మీరు స్కిల్స్ లిస్ట్లో లేని జాబ్లలో పనిచేస్తూ మాకు ఎక్స్టెన్షన్ కావాలి అని చెప్పి వెయిట్ చేస్తుంటే టైం వేస్ట్ చేసుకోకుర్రి. అండ్ ఎందుకంటే మీరు ఇక్కడ వీసా అయిపోయిన తర్వాత ఓన్లీ 8 వీక్స్ మాత్రమే ఉండవచ్చు. చాలా మంది 8 వీక్స్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఉండిపోతున్నారు. దానివల్ల లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి తర్వాత. కాబట్టి మీరు ఎక్స్టెన్షన్ అప్లై చేసుకుంటున్నప్పుడు కొంచెం ఆలోచించుకొని అప్లై చేసుకోర్రి. జాబ్ వచ్చే ముచ్చట్లు ముందే చూసుకోరు జర. అది మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది. సరే మరి.